ఎవరు గెలిచినా మా క్రిస్టియన్ మైనారిటీకి ఒరిగింది లేదన్నారు క్రిస్టియన్ మైనారిటీ సంఘ నాయకులు. సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీ తమకు సరైన గుర్తింపు లభించట్లేదన్న, అదే రీతిలో మైనారిటీ సంఘ సమస్యలు కూడా పరిష్కారం కావట్లేదన్న ఆలోచనతో రానున్న ఎన్నికల్లో తమ మైనారిటీ కమ్యూనిటీ పరంగా స్వతంత్ర అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపాలని గురువారం పలాసలో ఓ ప్రైవేటు కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ లో పలువురు వక్తల ప్రసంగం అనంతరం న్యాయ సలహాదారులు జీఎంఎస్ అనిల్ రాజు మాట్లాడుతూ, రోడ్డు విస్తీర్ణంలో భాగంగా కూల్చిన కాశీబుగ్గ మైనారిటీ బరియల్ గ్రౌండ్ గోడ నిర్మాణం, హామీ ఇచ్చిన పవర్ బోర్ ఏర్పాటు ఇంతవరకు చేయలేదని, నియోజకవర్గంలో 30,000కు పైగా ఓటు బ్యాంకు ఉన్న మా కమ్యూనిటీకి సరైన న్యాయం జరగటం లేదన్నారు. మేమే బరిలో దిగటానికి సిద్ధమయ్యామని, భవిష్యత్తు ప్రణాళిక త్వరలో తెలియజేస్తామన్నారు. దైవజనులకి, పాస్టర్స్కి, పలాస నియోజకవర్గం సంబంధించి క్రిస్టియన్ లీడర్స్కి, నెక్స్ట్ విలేకరులకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఏర్పడిన ముఖ్య ఉద్దేశం, గత కొన్ని సంవత్సరాల పాలకులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కానీ మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద చూసుకుంటున్నారు కానీ మా సమస్యలు ఏ నాయకుడు పరిష్కరించట్లేదు. ఉదాహరణకి మన కాశీబుగ్గ నడి రోడ్డులో బరియల్ గ్రౌండ్, క్రిస్టియన్ కమ్యూనిటీ బరియల్ గ్రౌండ్ ఉంది. ఈ బరియల్ గ్రౌండ్ గతంలో పాలకులు హామీ ఇచ్చి ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ ఒక పవర్ బోర్ వేస్తూ ఉన్నాయి, ఈ రోజు వరకు నెరవేర్చారు. జస్ట్ చిన్న నీళ్ళు, అదే కాకుండా కాంపౌండ్ వాళ్ళు ఎరగొట్టేశారు. మున్సిపాలిటీ కూడా రేపు కడతాం, వెల్లుండి కడతాం, జనరల్ బాడీలో పెడతాము, నెక్స్ట్ ఇంకో దాంట్లో పెడతాము, 15th కమిషన్లో పెడతాము, టెక్నికల్ శాంక్షన్ అయిపోయిందని చెప్పుకున్నారు. ఆచరణలో మాత్రం కార్యాచరణ జరగట్లేదు. మేము ఆలోచించాము. మేము పలాస మండలంలో దానగోర, హెమ్మగిరి, సిరిపురం, పొత్తిరేపాపనూరు, లొత్తూరు, చిన్నపల్లి, పెద్దపల్లి, హవరగోవిందాపురం, ఇదే కాకుండా మందసమ్మన, టంగరపుట్ అనేక విలేజ్లో మా ఓటు బ్యాంక్ ఉంది. సుమారు 40,000 దగ్గర ఓటు బ్యాంక్ ఉంది నియోజకవర్గంలో. మమ్మల్ని అందరూ వాడుకుంటున్నారే కానీ మేము ఎవరికి ఉపయోగపడలేదు. అందుకనే మేము ఆలోచించి మన సమస్యలు పరిష్కరించిన హామీ ఏ నాయకులు రావట్లేదు కాబట్టి మేము మా మైనారిటీ తరఫున ఆలోచించి ఒక క్యాండిడేట్ని ఎమ్మెల్యే కంటెస్ట్గా పెట్టాలని ఒక ఆలోచనలో మేము నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఎందుకంటే మమ్మల్ని అందరూ ఓటు బ్యాంక్ అయినా చూస్తున్నారు. ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వెళ్ళిపోయి మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా ఓడి మల్లయ్యగానే మమ్మల్ని చూస్తున్నారు. దీని నుంచి మేము బయటపడాలి అనుకుంటే మా ఊరికి చిన్న చిన్న నీడ్స్ని తీర్చలేకపోతే ఎందుకు ఈ లీడర్స్, అందుకనే మా సొంత ఆలోచనతో మా తరఫున ఆలోచించి త్వరలో క్యాండిడేట్ ప్రకటిస్తాము. అంతేకాకుండాను నియోజకవర్గ స్థాయిలోన పలాస, వజ్రపుత్తూరు, మందస మండలాల్లోన బంధువులు, స్నేహితులు, మిత్రులు, సన్నిహితులు, హితులతో అందరితో చర్చించి త్వరలో మరో ఒక కార్యాచరణ ప్రకటించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాము. అదే కాన్సెప్ట్తో మేము ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అనేక మంది వివిధ రకాల నాయకులు, ప్రజలు మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. మేము వస్తాం, మీ కార్యక్రమం పిలవండి అన్నారు. ముందు ఉండండి, మేము ఒక స్టెప్ వేస్తున్నాము, తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్తే మా మిత్రులందరూ ఇక్కడ చూడండి, మన హుకుంపేట నుంచి వచ్చారు. హెమగిరి ట్రైబల్ ఏరియాకి మొత్తానికి ఇతను హెడ్ సుందర్ సింగ్ గారు, బిషప్ గారు, వీళ్ళ ఫాదర్ సౌరప్పన్న గారి దగ్గర నుంచి ట్రైబల్ ఏరియాకి చేసిన సేవ అద్భుతం. ఆ వ్యక్తి ఇప్పుడు పలాస మందస మొత్తం అంతటికీ ఆయన లీడ్ చేస్తున్నారు. మా రాష్ట్ర కార్యదర్శి యజ్రా గారు కమ్యూనిటీ లీడర్గా ఉన్నారు. తర్వాత మా ప్రెసిడెంట్ గారు ఆన్ ది వేలే ఉన్నారు, జిల్లా ప్రెసిడెంట్ అబ్రహాం గారు. వీళ్ళంతా వీళ్ళతో పాటు ఇంకా ఇది మీరు ఒక వ్యక్తి అనుకోవద్దు, ఒక చర్చికి ఫాస్ట్ గారు అంటే 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు. అలాగే మనకి ఈయన ఒక లీడర్గా, ట్రైబల్ ఏరియా లీడర్గా ఉన్నారంటే మొత్తం విలేజ్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉన్నారు. దీనికి నేను లీగల్ అడ్వైజర్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లాకి నేను లీగల్ అడ్వైజర్. కానీ మేము ఎప్పుడైనా సరే ఎవరిదైనా రూపాయి ఆశించలేదు, ఏమి చేయలేదు. కేవలం సేవతో, సర్వీస్తో ఉండేది. కానీ మా సేవలకు కూడా గుర్తింపు లేకుండా మినిమం నీడ్స్ కూడా తీర్చలేనప్పుడు మన హక్కుల కోసం మనం పోరాడకపోతే రేపు అనేది భవిష్యత్తులో సమస్య వస్తే మాకు రారు, కేవలం మాకు ఓటు బ్యాంక్ అని చూసుకుంటారు. దానికి ఇంకా ఛాన్స్ ఇవ్వకూడదని మా తరఫున ఒక ప్రతినిధిగా, ఒక ఇండిపెండెంట్గా క్యాండిడేట్గా మేము పెట్టాలని ఎవరనేది తర్వాత మా కమిటీ అంతా నిర్ణయించుకుంటాము. ఒక వారం రోజుల తర్వాత మేము నియోజకవర్గం మొత్తం అందరితో కనెక్ట్ చేస్తాం. వీళ్ళు వాళ్ళని కాదు, అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుని దీనిపై ముందుకు వెళ్తాము. దానికి మీ పత్రికా సోదరులు కూడా సహకారం అందించవచ్చు. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సర్వీస్ మోటర్స్ ఉన్నారు. అందరూ సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదో లాభం ఆశించగలరు. మా ఉనికి కోసం, మా హక్కుల కోసమే మేము నిర్ణయం తీసుకున్నాము. నాకు తెలిసి రాజకీయ స్థూనిత ఉన్నదో లేదో మాకన్నా బాగా మీకే తెలుసు. దీనిపైన
మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించాము. అతి త్వరలో మీకు 1 వీక్లో మ్యాక్సిమం దీనిపై ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి గంజీ ఆర్ ఎజ్రా, జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి అబ్రహాం, న్యాయ సలహాదారులు జిఎంఎస్ అనిల్ రాజు, బిషప్ సుందర్ సింగ్, సూరాడ డేవియల్, ఎంఆర్పీఎస్ నాయకులు మీనా జోగారావు, దాసరి ప్రసాద్, రవికుమార్, పలాస, వజ్రపు కొత్తూరు, మందస మండలం నుండి మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.